పరిపాలన వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయి ఉంది. ఎందుకంటే మరి ఏదైతే గతంలో ఉన్న పంచాయతీ కార్యదర్శి గారు అప్పట్లో ఉన్న సుమారుగా 50 లక్షల రూపాయల వరకు మరి సలహా జరిగిందని చెప్పేసి ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దీన్ని ప్రత్యేకంగా పత్రికా రూపంలో వెల్లడించిన అప్పుడున్న పార్టీ ఏదైతే అధికారుల్ని మరి బదిలీ చేసి మరి ఈ రోజుకి దాన్ని మాఫీ చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు పంచాయతీ నిధులు లేక కనీసం పంచాయతీలో ఉన్న కాలువలు కానీ రోడ్లు కానీ బాగు చేసే పరిస్థితి, ఈరోజు పారిశుద్ధ్యం పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు కనీసం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడికి జీతాలు లేని పరిస్థితులని ఈరోజు పంచాయతీ కార్యాలయం ఉండాలంటే ఇది ఎంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. చోడవరం పంచాయతీలో ఉన్న పన్నుల రూపంలో వచ్చిన డబ్బుల్ని వసూలు చేసి అధికారుల జేబుల్లో నింపుకొని ఈరోజు పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి ఏర్పడింది. దీన్ని మన గతంలోనే మనం చెప్పినా సరే అధికారులు తూతు మంత్రంగానే మరి చేసి మరి ఏదైతే బీ ట్యాక్టర్లు లక్షల్లో సేవ చేస్తారని చెప్పేసి ఏదైతే గ్రౌండ్ ట్యాక్స్ రూపంలో లక్షల రూపాయలు మరి చేతులు మారని మరి గతంలో ఉన్న పంచాయతీ కార్యదర్శి నారాయణరావు పైన ఆ పైన ఉన్న బీ ట్యాక్టర్ పైన కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. అయినా సరే ఏది కూడా అలా చర్యలు జరగలేదు. ఈరోజు చోడవరం పరిస్థితి చేస్తే పూర్తిగా కాలాలు రోడ్లు పడిపోయి కనీసం నిరుత్సాహం తీసే పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే మెయిన్ రోడ్లోనే మీరు కాలంలో ప్రయాణించకుండా మరి రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉంటే మరి అధికారులు నిద్రమత్తులో ఉన్నారు అని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు ఏదైతే పంచాయతీలో సొమ్ముని బయటకు తీసి చోడవరం పంచాయతీ అభివృద్ధికి ఉపయోగపడే పద్ధతిలోనే చర్యలు చేపట్టాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో చోడవరం పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కలిపి చోడవరం పంచాయతీ పైన ఎదురుదాడి చేసి ఏదైతే అధికారుల పైన సిపిసిఐని దాడి చేసి ఎంక్వైరీ చేసి అధికారులంతా అరెస్ట్ చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.